ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం కారణంగా తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. మెదక్ డిపోలోని డ్రైవర్లు మంగళవారం విధులు బహిష్కరించారు. డిపోలోని 59 అద్దె బస్సుల డ్రైవర్లంతా తాత్కాలికంగా విధులు బహిష్కరించారు. డిపో ఎదుట డ్రైవర్లు మాట్లాడుతూ ఉచిత ప్రయాణంతో బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారని, ఫుట్బోర్డు ప్రయాణం చేస్తున్నారని, రద్దీతో ఎవరు కింద పడతారోనని భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం టేక్మాల రూటులో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారని, సోలోజీపల్లి వద్ద బస్సు ఆపకపోవడంతో ఓ ప్రయాణికురాలి భర్త డ్రైవర్పై దాడి చేయడానికి వచ్చాడని తెలిపారు. ఈ విషయంపై టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా టేక్మాల్ రూటులో బస్సు ఆపలేదని మరో ప్రయాణికురాలి భర్త కూడా అద్దె బస్సు డ్రైవర్పై దాడికి యత్నించినట్లు తెలిసింది. అయితే ఈ డ్రైవర్ ఆ దాడి విషయాన్ని తమ దృష్టికి తీసుకురాలేదని ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ సుధా తెలిపారు. ఏదైనా ఇబ్బంది ఉన్నా, సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. ప్రయాణికులు ఇబ్బంది పడేలా ఆకస్మికంగా బస్సులు నిలిపివేస్తే అగ్రిమెంట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.